నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండలం పారవోలు గ్రామ పంచాయతీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన పారవోలు కొత్తూరు ప్రీమియర్ లీగ్ పీకేపీఎల్ సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్ జనవరి 12 నుండి 18 వరకు ఉత్సాహభరితంగా సాగింది. ఈ టోర్నమెంట్లో మొత్తం 18 జట్లు పాల్గొని హోరాహోరీగా పోటీలు నిర్వహించాయి. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఆర్గనైజర్లు ఈ టోర్నమెంట్ను అత్యంత క్రమబద్ధంగా విజయవంతంగా నిర్వహించారని గ్రామస్తులు ప్రశంసించారు. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులను అలరించింది. ఆదివారం నిర్వహించిన ఫైనల్ మ్యాచ్లో కెప్టెన్ శివనారాయణ, అజయ్ నేతృత్వంలోని జట్లు విజేతలుగా నిలిచాయి. ఈ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించిన ఆర్గనైజర్లు శశి, నాగరాజు, బాలు ప్రత్యేక అభినందనలు అందుకున్నారు. గెలుపొందిన జట్లకు ఆకర్షణీయమైన ప్రైజ్ మనీతో పాటు షీల్డ్లు అందజేశారు. ఈ బహుమతుల ప్రధాన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నెల్లూరు అమ్ములు శివయ్య, మాజీ మండల అధ్యక్షులు తోట రామచంద్రయ్య, ప్రముఖ న్యాయవాది పాకనాటి కిషోర్, టీడీపీ సీనియర్ నాయకులు కాంపాలం వీరాస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు రాఘవరెడ్డి, రామసుబ్బారెడ్డి, కృష్ణయ్య, క్రికెట్ క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై విజేతలను అభినందించారు. ఈ తరహా క్రీడా పోటీలు గ్రామీణ యువతలో ఐక్యతను పెంచడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన శైలికి దోహదపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు. చాలా గొప్పగా మరియు చాలా నిబద్ధతతో మనం ఈ ప్రీమియర్ లీగ్ ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది నిర్వహించుకున్నాము. దీనికి బీజం వేసిన ఇక్కడ ఉన్న సహాయాన్ని సహకారాన్ని అందించిన అందరి క్రికెట్ టీం మరియు అందరి యువతకి సెపరేట్ గా అందరి తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే ఇది మనం గొప్పగా మనం నిర్వహించుకున్నాం కాబట్టి మన తరఫు నుంచి మనమే ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. సో ఈ 5 టీంలు ఉన్నారు, అందరూ కూడా చాలా చక్కగా ఆడి ఫైనల్కి వచ్చారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మెయిన్ ఆర్గనైజేషన్ ఎక్సలెంట్ గా చేశారు. ఎక్కడ ఎటువంటి పక్షపాతాలు లేకుండా చాలా చక్కగా చేశారు. వాళ్ళందరూ కూడా నా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అంతా మనకే పడించిన మనకి మధ్య మ్యాచ్ ఏమొద్దు, మనం కాంప్రమైజ్ అయిపోయి అందరూ విన్లెక్తో పడిద్దామని చెప్పారు. సో ఇదే విధంగా ఇలానే ఉందాం అనుకుంటా ఉన్నాం. అందరం పిచ్చులో ఎప్పుడు కూడా మనకి అదొకటి ఇదొకటి కాకుండా జరిగినా కూడా అందరం ఉండి, మీ వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు, మేము ఒక 100 మంది ఉన్నాం, యూత్ అందరం ఉండి కలిసి మెలిసి ఏ పనైనా చేసుకుందామని వినిపిస్తున్నాం. గ్రామ పెద్దలకు, పారోలు ఆల్ క్రికెట్ ప్లేయర్స్కు స్వాగతం, సుస్వాగతం. చుట్టుపక్కల మన ఇప్పుడు దాకా నిర్వహించిన అన్ని టోర్నమెంట్లో పారవోలునే విన్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఎక్కడా గ్రౌండ్ చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఆ గ్రౌండ్ ఒకటి సౌకర్యిస్తే మేము కూడా ఏ టోర్నమెంట్లో కూడా పారోలు శశి టీం కానీ, అజయ్ టీం కానీ, మా పారవోలు టీం కానీ ఎక్కడ ఒకటి విన్ అవుతానే వస్తున్నాం మొదటి నుంచి. కానీ మనకి ఎక్కడా గ్రౌండ్ లేదు. ముందైతే సిద్ధవరం దగ్గర ఉంది, అక్కడ కూడా ఇప్పుడు పోయింది. ఈ గ్రౌండ్ని ఎక్కడో ఒకటి మనకి వచ్చేలాగా కొంచెం చూశారంటే, సహకారం అందించారంటే ఇక్కడే నిర్వహించి ఇది మనకి ఈ గ్రౌండ్ ఇంకా యువతరం నెక్స్ట్ జనరేషన్ కూడా ఉండేటట్టుగా కొంచెం దీనికి ఒక్కరు సహకరించండి, ఇది పెద్దల్ని అడుగుతున్నాము. ఇంకా ఆల్ ద ప్లేయర్స్ ఫ్రమ్ ద పారవోలు ఆల్ ది వెరీ బెస్ట్. క్రీడా పోటీ ఇచ్చిన ముఖ్య అతిథులు మన గ్రామ పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే ఫారెన్ యూత్ క్రికెట్ ప్లే అందరికీ నా అభినందనలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మాకు కావాల్సింది గ్రౌండ్ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు సార్. మనకు అక్కడ సిద్ధవరం ఉంది, సిద్ధవరం మిస్ అయిపోయింది. మా ఊరు బ్యాక్ సైడ్ ఉంది, అది మిస్ అయిపోయింది. ఈ గ్రౌండ్ అందుబాటులో, ఈ పంచాయతీ అందుబాటులో అందరికీ నచ్చింది సార్. ఈ గ్రౌండ్ కానీ మీరు కొద్ది మనసు నుండి మీరు అభిమానిస్తే మాకు తోడవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం సార్. అందరూ కలిసి బాగా ఆడారు, ఏ గొడవలు లేకుండా. ఎక్కడ పోయినా మందే పై చేయి ఉంది. అదేవిధంగా ఐకమత్యంగా ఆడండి. ఒకవేళ మీకు మ్యాచ్ పడినా కూడా మనకొక్కరికే పడ్డది కదా,
వాళ్ళు గెలిచినా మనం గెలిచినట్టు, మనం గెలిచినా వాళ్ళు గెలిచినట్టు అనుకోండి. దయచేసి కోపాలు పెట్టుకోవద్దు. మనం ఐకమత్యంగా ఉంటే పక్కన వాళ్ళు మనల్ని చూసి కూడా నేర్చుకోవాలి. ఆ విధంగా లేదు ఎక్కడ కూడా. వీళ్ళు ఒక తరపున వీళ్ళు ఒక విధంగా, వాళ్ళు ఒక విధంగా బయట చూస్తున్నారు. మనకి విరుభేదాలు ఎవరు లేదు. అది మా రాజ్య ధర్మాన్ని చూసి నేను నేర్చుకున్నా. ఆయన ధర్మం కాబట్టి, ఆయన పెద్ద ఆయన ఒక 10 మంది బాగుండాలని కోరుకునే మనస్తత్వమైంది. మన పారుగోల్లో శివాలయం పాడుపడిపోయింది. ఐకమత్యంగా చేసుకొని అందరూ బాగుండాలి. ఈ గ్రౌండ్ కూడా మా మామకు చెప్పాను, ఆయన అనుకుంటే ఒక 5 నిమిషాల్లో పని అయిపోతుంది, ఇబ్బంది లేదు. ఆయన మాట ఇచ్చారు కాబట్టి ఏ కాడికి ఖచ్చితంగా చేస్తారు. ముఖ్యమైన వ్యక్తి శశి కుమార్, ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఈ గ్రౌండ్ కోసం 1 సంవత్సరం ముందు ఇక్కడికొచ్చాం. ఇక్కడికొచ్చేసరికి కట్టం చుట్లు అన్నీ ఉన్నాయి. ఆయన వచ్చేసి అన్న మనం చేద్దాము, మన పిల్లకాయల కోసం చేద్దాము, మనం గెలిస్తే మన ఊరు గెలిచినట్టు మన ఊరికి పేరు ఉంటుందన్న. ఒక 10 సంవత్సరాల ముందు ఆడినారు, ఆర్గనైజర్ టీము మొత్తం ఆడినాము. ఆడేసరికి ఇప్పుడు మానేసి ఉన్నాం మధ్యలో. మనం ఖచ్చితంగా ఇంత పంచాయతీ పెట్టుకొని మనం పెట్టకపోతే మనకు వాల్యూ ఉండదు అన్నాడు అతను. తక్కువ వయసు అతనికి. తర్వాత ఏమనుకున్నాడు అతను, జేసీబీ చెప్పి ఆయన చౌటూరులో రాఘవరెడ్డి గారికి ఫోన్ చేసి గ్రౌండ్ అంతా తీర్చి ఈ జైపాలన్న నాగరాజ గొప్ప మనసు చేసుకొని చేశారు. అటువంటి వాళ్ళని మర్చిపోకూడదు. ఇంకొక విషయం, శశి కుమారు మన ఊర్లో పారోల్లో ఒక పథకం పెట్టాడు అతను. ఏ పథకం అది? ఒక మనిషి చనిపోతే ఇంటింటికి ఏదో మీ తగ్గ సహాయం చేయండి. ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. అటువంటి చిన్న వయసులో ఆయనకి గొప్ప ఆలోచన కలిగింది. అటువంటి శశి కుమార్ని మనము ముందుకు తీసుకొని వెళ్ళాలి. అతనికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి మనం తొక్కకూడదు. అతను అందరూ కలిసిమెలిసి అతనికి చెయ్యేసి, పోనీ మనోడే కదా, ఆలోచన మంచిది, తలా ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తే లేనోడికి ఇదైపోతుంది, సహాయం చేసినట్టే కదా. మనం సహాయం చేసుకోకపోతే ఇంకెందుకయ్యా? ఒక్కరవ ఆలోచించండి. ఆయన అందరూ మంచి. దయచేసి ఒక మంచి చెయ్యాలనే మనిషికి చెయ్యండి, అతనికి ఇంకా చెయ్యాలని ఆలోచన వస్తుంది. ఒక మనిషి మంచి చేసేదని పోతే చెడగొట్టేవాళ్ళు ఉండకూడదు. అందరూ మంచోళ్ళే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకోవాలి. ఇంకా కానీ అజయ్ కానీ అందరూ వరా కానీ అందరూ బౌలింగ్ బాగా వేస్తారు. మనం అందరం ఐకమత్యంగా ఉండాలని, గొడవలు లేకుండా. నెక్స్ట్ ఇయర్ కూడా సేన ఆర్గనైజర్ టీంకు నా నమస్కారాలు తెలుపుతున్నాను. ఇక్కడ మనం అందరం ఉన్నాం కాబట్టి ఆర్గనైజర్ టీం గొప్పతనం సేనకి నా నమస్కారం. కిషోర్ గారు దూరదర్శన్ జిల్లా పర్సన్ అండ్ ప్రముఖ అడ్వకేట్ మన వెంకటగిరిలో. సో అతని గారిని కొన్ని వాక్యాలు మన యూత్కి అందివేదిగా కోరుతున్నాం. కలిసిమెలిసి ఉండి క్రికెట్ మ్యాచ్లోనే కాదు, వ్యక్తిగతంగా కానీ ఏ సమస్య వచ్చినా ఇద్దరు ఐక్యతతో ఉంటే ఏ ప్రాబ్లం అయినా క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పి మిత్రులు చెప్పారు. అలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. గెలుపోటములు అనేది సహజం. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనేది పక్కన పెడితే అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఆడారు. చాలా సంతోషం. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ రెండు మీరే గెలిచిన దానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉండాలని కోరుకుంటూ మీరందరూ మంచి కార్యం చేసినాక మాకు అందరికీ అభినందన. కిషోర్ కడి ఇది పట్టుకున్నా అన్నా, దీన్ని పట్టుకున్నా శివనేడా అందరం దేనికి పోయినవరా?
వెనక్కి మీరు వెనక్కి రండి రే దుర్గా పక్కన కిషన్ వదిలి బాలనా టీం ఉంది బాలనా థమ్స్అప్ పెట్టి బాలనా బాలనా థమ్స్అప్ మేము లాస్ట్ లో పోతాం మేము కూడా పోతాం మా టీం లాస్ట్ వస్తాం వెనక్కి బాగా వెనక్కి రండి ఈ షేప్ రండి కుల భేదాలు లేకుండా తరాలు మొదలుకొని అందరూ ఒక కుటుంబం మాదిరిగా మనం జీవిస్తున్నాం. దాంట్లో భాగంగా బౌలింగ్ బ్యాటింగ్ ఇద్దరూ గెలిచారు కాబట్టి మీరు ఏకగ్రంగా నిర్వహించుకున్న దానికి మన పారోలు పంచాయతీ తరఫున మా గ్రామ పెద్దల తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ క్రికెటే కాదు, మన పంచాయతీలో ఏ కార్యక్రమం జరిగినా, పంచాయతీలో ఎక్కడ జరిగినా కూడా, ఏ కమ్యూనిటీలో ఎక్కడైనా కూడా, ఏ ఆపరేషన్ లో జరిగినా అందరూ కలిసిమెలిసి దేవుడి కార్యక్రమాలు కానీ ఇంకా అనేక కార్యక్రమాలు కానీ మీరందరూ కూడా ఇదే వాటాన కొనసాగాలని ఈ వినాయకుడు స్వామిగా నేను మొక్కుకుంటున్నాను. జీవితంలో ఎప్పుడు కూడా ఈ భేదాలు అనేది చాలా దురదృష్టకరము. అందరూ స్థానం ఉండి ఎవరో ఒకరు అరిచినా దాన్ని పరిజ్ఞానంలో తీసుకోకుండా అందరూ కలిసిమెలిసి ప్రతి యువత కూడా యువత చేతిలోనే ఉండాలి. రాబోయే రోజుల్లో మీదే పెత్తనం, మీరే ఉండాలా. ఈ క్రికెట్ గ్రౌండ్ అనేది ఎప్పుడో నా కళ. ఈరోజు మీరే ముందుకొచ్చి వీడ జేసీబీ పెట్టి రాఘురెడ్డి గారి తరఫున జేసీబీ పెట్టి తీస్తున్నారని నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఎక్కడ లేని ఆనందం కనపరిచినాను. మనం చేయలేని పని యువత చేశారు. నా జీవితం ఉన్నంతసేపు మీ యువతకి తోడు నీడగా మీరు ఏదడిగినా మీరు నా తోసిన సహాయం మీకు అందించేదానికి నేను సహకరిస్తాను.